అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో దశరథుని పరితాపము, ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చి ఇచ్చుట, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రత ధర్మములను దెల్పుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 40వ సర్గము. సీతారామ లక్ష్మణులు మాతాపితరులకు నమస్కరించుట, సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పల్కుట. వారు అందరును రథమును ఎక్కగా సుమంత్రుడు ఆ రథమును అడవుల వైపుగా వేగముతో నడుపుట. అంతటా సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణాపూర్వకముగా అభినందనమునర్చిరి. తండ్రి అనుజ్ఞను బడసిన పిమ్మట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో గూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లెను. అన్న ప్రణమిల్లిన తర్వాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను. పిదప అతడు కన్న తల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను. మహాబాహువు తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు అతని కిట్లు హితోక్తులు పలికెను. కుమారా లక్ష్మణ, మిత్రుల ఎడ సుహృజ్జనులపై నీకు గల అనురాగము అపారము. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. అస్తు. శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై యుండుము. అందు ఏమాత్రము ఏమరపాటు రానియకుము. ఓ పుణ్యాత్ముడా, ఆపదల యందును సంపదల యందును కష్ట సుఖములలో రెండింటను ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగు జాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము. ఇది ఏ లోకమున సత్పురుషులు ఆచరించడి పద్ధతి. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దాన ధర్మములను ఉనర్చుట, స్వామి కొరకై ప్రాణములకు తెగించి యుద్ధము చేయుట అరునవి పరంపరగా మన వంశమున సాగివచ్చుచున్న ఉత్తమ సంప్రదాయములు. శ్రీరాముని ఎడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై యుండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచు మరల నిట్లనెను. నాయనా లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళిరమ్ము. నీతి కోవిదుడైన సుమంత్రుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మా తలివలి సవినయముగా నిట్లనెను. సుప్రసిద్ధుడవైన ఓ రాజకుమారా, ఓ శ్రీరామ, నీకు జయమగునుగాక. త్వరగా రథమును అధిరోహింపుము. నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను. కైకేయీదేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసము చేయవలసి ఉన్నది. కావున ఆ దీక్షను నేడే ఇప్పటి నుండియే ప్రారంభించుట యుక్తము. మిగుల సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్య తేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను. బంగారు తొడుగులతో అగ్నికాంతులను విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా వెంటనే అధిరోహించిరి. భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉండెను. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చెను. అట్లే ఆ ఇరువురు సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, డాళ్లను, ఇనుప పలుగును, గంపను అతడు రథముపై వెనుక భాగమున ఉంచెను. సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన పిమ్మట సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చునట్లు వారిని హెచ్చరించుచు వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచక తోలెను. శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖముతో మూర్చిల్లిరి. పట్టాభిషేక మహోత్సవమును చూడవచ్చిన జానపతులెల్లరూ స్పృహ తప్పిరి. అశ్వగజాది బలములను మూర్చిల్లినవి.
అప్పుడు ఆ పురమంతయు కోపముతో రెచ్చిపోయిన మదపు టేనుగుల ఘింకారముల తోడను, పరితాపముతో ఇటునటు సంచరించుచున్న గుర్రముల సకలింపుల తోడను, వాటి భూషణముల రవముల తోడను మారుమ్రోగెను. ఈ విధముగా పురమునందలి కోలాహల ప్రభావమున అచ్చటి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడెను. చెవులు దిమ్మెక్కెను. గ్రీష్మ తాపమునకు దప్పిగొన్నవారు నీటికై పరుగెత్తినట్లు నగరం నందలి ఆబాల గోపాలము రామవిరహ దుఃఖ భారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు దీసిరి. ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమునను వ్రేలాడసాగిరి. వారు కన్నీరు మున్నీరుగా విలపించుచు ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లనిరి: ఓ రథసారథి, గుర్రముల కళ్ళెంలను కొంచెము లాగి పట్టుము, రథమును నెమ్మదిగా పోనిమ్ము, కనులార శ్రీరాముని దర్శింతుము. మరల ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడబ్బునో ఏమో. నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుము వలె కఠినమైనది. ఆమెది రాతి గుండె. ఏలనన దేవకుమారుని వలె ముద్దులొలుకు కన్న కొడుకు అడవుల పాలగుచున్నను. అయ్యో పాపము, ఆమె హృదయము ముక్కలు కాలేదు గదా. ధర్మనిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడవలె అనుసరించుచున్నది. సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వీడకున్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థముగా నీవు ధన్యుడవు. ప్రియభాషియు దైవతుల్యుడును అయిన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసికొనిన పుణ్యఫలము. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్షప్రాప్తికి మార్గము. ఈ విధముగా పలుకుచు ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును శ్రీరాముని అనుసరించుచునే యుండిరి. కానీ వారు తతంగధారగా ప్రవహించుచున్న తమ దుఃఖాశ్రువులను మాత్రము ఆపుకొనలేకుండిరి. అంతటా స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరియుండగా దీనుడై పడియున్న మహారాజు నా కన్న తండ్రి శ్రీరాముని చూచెదను అని పలుకుచు భవనం నుండి బయటకి వచ్చెను. బంధింపబడిన ఒక మహాగజము ఆడు ఏనుగుల విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట జేరి ఏడ్చుచున్న స్త్రీల రోదన ధ్వనులను వినెను. శ్రీరామునకు తండ్రియు కాకుస్థ వంశజుడును అయిన దశరథ మహారాజు సహజముగా తేజస్వియే అయినను దుఃఖగ్రస్తుడై యున్నందున గ్రహకాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె అప్పుడు తేజోవిహీనుడై యుండెను. శుభలక్షణ సంపన్నుడును దశరథుని కుమారుడును అయిన శ్రీరాముడు అసమాన ధైర్యశాలి అయ్యియును దూరం నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిము అని సూతుని తొందరపెట్టసాగెను. ఒక ప్రక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అనియు, మరి ఒక ప్రక్కన ప్రజలు రథమును ఆపుమాపుము అనియును సూతుని ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంతుడు అప్పుడు ఎవరి మాట పాటింపవలెనో తెలియక ఊగిసలాటకు లోనయ్యెను. మహాబాహు అయిన శ్రీరాముడు ముందునకు సాగిపోవుచుండుటచే పౌరులు తమ దుఃఖాశ్రువులను ఆపుకొనలేకుండిరి. రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి ఆగిపోవుచుండెను. శ్రీరాముని వనప్రస్థాన కారణముగా పురజనులెల్లరూ మిక్కిలి పరితాపమునకు లోనైరి. హాహాకారములతో వారు అచేతనులైరి. వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను. సరస్సులలోని చేపల గంతులతో బాగుగా కదలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రువులు స్రవించుచుండెను. పురజనులందరూ ఒక్కుమ్మడిగా వ్యాకుల చిత్తులగుట గాంచి దశరథ మహారాజు దుఃఖాయాసముతో స్పృహ దప్పి మొదలు నరకిన చెట్టు వలె నేలపై కూలిపోయెను. దుర్భర దుఃఖముతో కృషించియున్న మహారాజును గాంచి శ్రీరాముని రథమునకు వెనుక భాగమున గల ప్రజలెల్లరూ హాహాకారములు చేసిరి. అచట చేరియున్న జనులలో కొందరు అయ్యో రామా అనియును, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియును గుండెలను బాదుకొనుచు ఏడ్చిరి. అంతఃపుర జనులను ఆక్రందనలు చేసిరి. రథముపై వెలుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూచెను. అప్పుడు విషాద వదనులై భ్రాంత చిత్తులై తన వైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడిరి. త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాశబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివశులైయున్న
తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయెను. ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖములను మాటనే ఎరుగని వారును, సర్వదా వాహనములపై సంచరించడి వారును అయిన తన మాతాపితరులు నేలపై నడచి వచ్చుచుండగా జూచి, శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందరపెట్టెను. అంకుశముచే పొడవబడుచున్న ఏనుగువలే నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖమును జూచి తట్టుకొనలేకపోయెను. లేగదూడపై మరలుగొని ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టివేయబడియున్న తన దూడను జూచి పరుగులు తీసినట్లు రామజనని కౌసల్యాదేవి తన అనుంగు పట్టిని జూచుటకై పరుగెత్తెను. అట్లు విలపించుచు రథము వెంట పరుగుడిచున్న కౌసల్యాదేవి హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను. ఆమె సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు గార్చుచు నాట్యము చేయుచున్నదా ఎనున్నట్లు ఇటునటు సోలుచుండెను. అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి చూచెను. ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను. పోనిమ్ము పోనిమ్ము అనుచు శ్రీరాముడు ఎంతయు తొందరపెట్టుచుండెను. అప్పుడు సుమంత్రుని మనస్సు రథము యొక్క ముందు వెనుక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యెను. అంతటా శ్రీరాముడు ఆ సుమంత్రునితో, నీవు తిరిగి రాజు కడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును. ఏలననా ఇట్టి దుఃఖస్థితిలోనున్న వారిని ఎక్కువ కాలము ఓదార్చుటకు ఇది సమయము గాదు అని పలికెను. పిమ్మట సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుచు వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకను వేగముగా తోలెను. దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను ఓనర్చి ఎట్టకేలకు మరలిరి. కాని వారు రాముని యందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకొనలేకపోయిరి. వారు అశ్రుధారలను సైతము ఆపుకొనలేకపోయిరి. రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మన్నలను చేరవలైనని కోరుకొందురు. అట్టి వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు గదా అని దశరథునకు విన్నవించిరి. అప్పుడు దశరథుని శరీరము చెమర్చియుండెను. అతని శరీరమంతయు మిక్కిలి వాడిపోయి యుండెను. సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో గూడి తన పుత్రుని వైపే చూచుచూ అచ్చటనే నిలబడిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 40వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.